జర్మనీలో నేను చెప్పా కదా విచిత్రమైన ఫుడ్స్ ఉంటాయని. ఇట్లానే మనం ఇది చికెన్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ బయట కూడా దొరుకుతాయి కాబట్టి, బయట మనోళ్ళు తినలేరు కాబట్టి మన దగ్గర తయారు చేసుకున్నాము. ఇదేందంటే పేస్ట్ అనమాట. చికెన్ మనం బోన్‌లెస్ తెచ్చుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇట్లా గోలీ లెక్క తయారు చేసుకోవాలనమాట. ఫస్ట్ ఏందంటే మనం మిక్సీ పట్టేటప్పుడు చికెన్ మనం ఏమైతే మామూలుగా మసాలాలు ఏవైతే తింటామో అవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు ఏసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇదే ఏయాలని అయితే ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చింది. మీరు ఎలా అయితే చికెన్‌లో ఏసుకుంటారో అలాంటివి ఏసుకొని, తర్వాత గోలీ లెక్క చేసుకున్న తర్వాత ఇలా వేపుడు చేసుకోవాలనమాట. వేపుడు చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నీ మామూలుగా లైట్‌గా అన్నీ ఏసుకొని మనం కర్రీ ఎలా చేస్తామో అలా చేసుకోవాలనమాట. ఈ చిన్న పిల్లలు కూడా చాలా అంటే టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. చికెన్ తినాలంటే కొంతమంది డైరెక్ట్ చిన్న పిల్లలు తినరు కాబట్టి, ఇది మనకు మామూలుగా వేరే కర్రీ లెక్క ఉంటది కాబట్టి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.